కొంతమందిని చూస్తే భలే ఆశ్చర్యం వేస్తుందండి. 50, 60 సంవత్సరాల్లో కూడా 20, 30 సంవత్సరాల వాళ్ళలానే కనిపిస్తూ ఉంటారు. చాలా యంగ్‌గా, యాక్టివ్‌గా, చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తూ ఉంటారు. అదేంటి వీళ్ళు ఇలా ఉన్నారు అనుకుంటే వాళ్ళేం క్రీములు రాయరు. నార్మల్‌గానే ఉంటారు. కానీ కొంతమంది ఇలా ఎందుకుంటారో తెలుసా? కొంతమంది ఎందుకు ఉండలేరో తెలుసా? నేను కొన్ని కారణాలు చెప్తాను. అందులో నంబర్ 1 భావోద్వేగాలను కంట్రోల్‌లో పెట్టుకోకపోవటం. మన ముఖం మన మనసుకు ఒక అద్దం లాంటిది. మన మనసులో ఆందోళన, స్ట్రెస్, కోపం, అతిగా ఆలోచించటం ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయనుకోండి, మన మనసులో ఇవన్నీ నింపేస్తే ఆటోమేటిక్‌గా మన ఫేస్ కూడా చాలా ముడతలు పడుతూ ఉంటుంది. ఎవరైతే ఎంత క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే నిదానంగా, నిలకడగా, ప్రశాంతంగా ఉండగలుగుతారో వాళ్ళ ముఖం యవ్వనంగా, తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుందండి. అతిగా స్పందించటం ఆపేసి నిలకడగా, నిదానంగా ఆలోచించడం నేర్చుకోండి. ఇక నంబర్ 2 నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవటం. ఎప్పుడైతే మన మెదడుకు కొత్త విషయాలు నేర్పాలన్న ఇంట్రెస్ట్ ని మనం చూపిస్తామో ఆటోమేటిక్ గా మన బాడీ కూడా చాలా యాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా మారిపోతుంది. ఎన్నో పరిశోధనలో తేలిందంటండి. కొత్త విషయాలు నేర్చుకోవాలనే వారిలో వృద్ధాప్య ఛాయలు తగ్గుముఖం పట్టాయంట. మెదడు చురుగ్గా ఉన్నంత కాలం శరీరం ఎప్పటికీ ముసలిదవ్వదంట. ఇక నెంబర్ 3 భావోద్వేగాలను లోపలే అణిచివేసుకుంటూ ఉంటారు. అంటే కోపాన్ని, బాధని, కోరికల్ని, అసహనాన్ని ఇవన్నీ కూడా లోపలే దాచేసుకొని బయటికి వ్యక్తపరచలేక లోపల చెప్పలేనంత నలిగిపోతూ ఉంటారు. ఇలా చెప్పలేక లోపలే నలిగిపోయి తొందరగా ముసలివాళ్ళు అయిపోతూ ఉంటారు. అన్నింటినీ మెడిటేషన్ ద్వారా ఒక్కొక్కటి వదిలేస్తూ పోండి. భగవంతుడికి చెప్పటానికి ట్రై చేయండి. మనుషుల మీద నమ్మకం లేదనుకుంటే భగవంతుడితో చెప్పుకోండి. మీ మనసులో భావాన్ని, కోపాన్ని ఏదైనా సరే ఆయనతో చెప్పేసుకోండి. ఆ భావోద్వేగాలను మనసులో పెట్టుకోవటం వల్ల అవి దవడల మీద, కనుబొమ్మల మీద ప్రెషర్ పడిపోయి తొందరగా ముసలివాళ్ళలా కనిపించేలా చేస్తాయి. మనసు ఎంత తేలిగ్గా ఉంటే శరీరం అంత అందంగా, యవ్వనంగా కనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 4 చుట్టూ ఉండే వాతావరణం అలాగే పరిసరాల ప్రభావం. విమర్శించేవాళ్ళు, ఫిర్యాదులు చేసేవాళ్ళు, మీతో అసహనంగా మాట్లాడేవాళ్ళు, నెగిటివ్ గా మాట్లాడేవాళ్ళు మీ చుట్టూ ఉంటే మీరు కూడా నెగిటివ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ నెగిటివిటీ అంతా కూడా మీ మనసు మీద, మీ శరీరం మీద, మీ స్కిన్ మీద కూడా ఖచ్చితంగా పడిపోతుంది. మంచి వ్యక్తుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నారనుకోండి, మీ ప్రాణశక్తి పెరుగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి పాజిటివ్ వ్యక్తుల మధ్య తిరగండి. ఆటోమేటిక్ గా మీరు కూడా చాలా పాజిటివ్ గా, పీస్ఫుల్ గా ఉంటారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 5 వదిలివేసేటటువంటి కళ. అంటే పాత పగలు, గొడవలు, పాత చేదు జ్ఞాపకాలు ఇవన్నింటిని మనసులో పెట్టుకొని మిమ్మల్ని మీరు పాడు చేసుకోకండి. ఇవన్నీ ఎప్పుడైతే మీ మనసులో పెట్టుకుంటారో మీ శరీరం పెద్ద బరువును మోస్తున్నట్టేనండి. క్షమించి వదిలేయటం, అనవసరమైన విషయాలను వదిలేయటం, ఇలా అన్నింటినీ వదిలేస్తే మీరు చాలా యంగ్ గా, యాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా, హెల్తీగా కూడా ఉంటారండి. ఎవరైతే మనసులో ద్వేషాన్ని పెంచుకోకుండా ఉంటారో వాళ్ళు నిత్య యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు. ఈ 5 అలవాట్లు మీ వయసుతో సంబంధం లేకుండానే మిమ్మల్ని యంగ్ లుక్ తో కనపడేలా, యాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా ఉండేలా చేస్తాయి. మీలో ఎంతమందికి ఈ 5 అలవాట్లు ఉన్నాయి? నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.